నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం నాయకులతో సమీక్ష నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ విద్యార్థి భానుప్రకాష్ ఆత్మహత్య సంఘటన చోటు. ఆర్జీఎం కాలేజీని మూసివేయాలి, విద్యార్థి ప్రాణాలపై చెలగాటం. ఏసీబీ సిబిఐ విచారణ చేయాలి. నంద్యాల జిల్లాలో బాల లైసెన్సుల కోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది. 2 రోజులు మాత్రమే గడువు, దరఖాస్తు చేసుకోండి. సిఐ కృష్ణమూర్తి వెల్లడి. వినాయక చవితి పండుగ గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఏఎస్పీ మందా జావలి. నంద్యాల టీచర్స్ డే పురస్కరించుకొని అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల టీచర్లకు వివిధ రకాల గేమ్ స్పోర్ట్స్ను ప్రారంభించిన ప్రెసిడెంట్ బాలమద్దిలేటి రమణగౌడ్. వక్ఫ్ బోర్డుల స్వతంత్రతను దెబ్బతీస్తోంది. అన్ని రికార్డులు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలోకి వెళ్తాయి. ఎవరు కూడా వివరాలు తెలుపొద్దు. ముస్లిం జేఏసీ నాయకులు. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలి. అధికార పార్టీ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములు దారాదత్తం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక. వారిని ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తా సుబ్రహ్మణ్యం. శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ శ్రీజల్ మాక్ డ్రిల్. నల్లమల అటవీలో తేనె కోసం వెళ్లిన గిరిజనుడు నరసింహపై ఎలుగుబంటి దాడి. గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించిన స్థానికులు. నంద్యాల నెరవాటి హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ. వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ తేదీ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరుగుతుందని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ముస్లింలకి వినాయక చవితి పండుగ గురించి సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగ మన అందరిది అంటూ సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరులు హిందువుల నంద్యాలలో బాయిగా ఉంటామని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోమని అన్నారు. అయితే సుధాకర్ రెడ్డి వారితో మాట్లాడుతూ నిమజ్జనం రోజు అందరూ సహకరించాలని, మసీద్ దగ్గర అటువైపు విగ్రహాలు వెళ్తుంటాయని, శోభయాత్రకు అందరూ కలిసికట్టుగా విజయవంతంగా చేద్దామని తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ గతంలో వినాయక చవితి, రంజాన్ ఒకే రోజు రావడం జరిగిందని, అందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవడం జరిగింది. అలాగే వినాయక చవితి పండుగ అందరం కలిసికట్టుగా చేసుకుంటారని, అదేవిధంగా నంద్యాలలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, మసీదుల దగ్గర ఐక్యతంగా ఉంటూ నిమజ్జనం రోజున ఎలాంటి సంఘటన చోటు చేయకుండా మేము అండగా ఉంటామని, నంద్యాలలో ముస్లిం హిందువులు ఒకటిగా ఉంటారని తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ సిఐ గారు ఈరోజు పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినారు. దీనికి మన ముస్లిం మత పెద్దలు సమ్మద్ సారు, అబ్దుల్లా సారు, అంతా అబ్దుల్లా సార్, హాయి సాబ్ గారు అందరూ అటెండ్ అయ్యి ఈ పీస్ కమిటీని విజయవంతం చేసినారు. సారు సిఎస్ఆర్ గారు
ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు సార్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ నంద్యాలలో ముస్లిమ్స్ హిందూస్ అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా పండుగలు జరుపుకుంటున్నారు. అలాగే నంద్యాలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏ పండుగ వచ్చినా అందరం కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటాం. కాబట్టి ఈ వినాయక చవితికి కూడా మనము అందరం కలిసిమెలిసి పండుగ జరుపుకుంటామని మేము సార్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే నిమజ్జనం రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గౌరవ డీజీపీ గారు ఒక స్టాండర్డ్ రూల్స్ తో నిమజ్జనం ఎలా జరుపుకోవాలి అనేది మంచి రూల్స్ ఆన్లైన్ లో వదిలేరు. దాన్ని తూచే తప్పకుండా ఎవరైనా మనం అమలు పరిస్తే అంతటా సహజంగానే శాంతి ఉంటుంది. నంద్యాలలో ప్రత్యేకించి ఎప్పటికీ హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఐక్యతగా నిర్వహించుకుంటారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా మన యొక్క బాధ్యత. ఎందుకంటే ఏ చిన్నది జరిగినా నంద్యాల ప్రజలు చూస్తారు. అందుకని పండగ జరుపుకున్న హిందూ సోదరులు కూడా కోరేది ఏమంటే, మనం నంద్యాలవి చిన్న రోడ్లు, విగ్రహాలను తీసుకుపోయేటప్పుడు కొంచెం ట్రాఫిక్ ఆటంకాలు అవి ఉంటాయి. దాంట్లో అందరూ బాగానే ఉంటారు. ఒకరిద్దరు ఏదో ఈ సోషల్ మీడియా జోష్ లో అవి అరుపులు చేస్తున్నారు. అలాంటివి కూడా మనం చేయాలా. మనం కూడా మసీద్ పెద్దలు కూడా ఏ మసీద్ దగ్గర అక్కడ మనం కూడా అందరినీ నియంత్రించుకొని యాత్ర సునాయాసంగా పోయేటట్టు కూడా మనం కూడా సహకరించాలా. ఈ ఐక్యతగా చేసుకున్నప్పుడే మనం కూడా నంద్యాలలో మంచి వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఉంటాము. నంద్యాల జిల్లా పాణ్యం మండలం వద్ద ఉన్న ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి భానుప్రకాష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఉదయం విద్యార్థులు క్లాస్కు వెళ్లిన తర్వాత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. భానుప్రకాష్ స్వస్థలము కడప జిల్లా పులివెందుల దగ్గర తాటిరెడ్డిపల్లి గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని ఒత్తిడి చేయగా అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని ఒక వాదన ఉండగా, ఆన్లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఏమి చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, నేను చనిపోతున్నట్లు తండ్రికి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు వెల్లడించారు. మా అబ్బాయిని కళాశాల యాజమాన్యమే చంపిందని విద్యార్థి భానుప్రకాష్ తల్లి ఆరోపించింది. ఇంతమంది సిబ్బంది ఉన్నా మా కొడుకు ఎలా చనిపోయాడని విలపించింది. ఆర్జీఎం కాలేజీని మూసివేయాలని, తన కొడుకు చనిపోయిన విషయం కూడా మాకు తెలియజెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మాకు ఒక్క నా కొడుకు అక్కడ ఇంతమంది సార్లు, ఇంతమంది మేడాలు, ఇంతమంది ఉన్నారు. మాకు చెప్పాలి కదా నాయన, ఎట్లా చచ్చిపోయినా నా కొడుకు నేను ఏదో తెలిసి నేను ఇన్స్పెక్టర్ కూడా వాను దీనికి మూత వేసేయాల్సిందే. ఇవి కాదు నడపకూడదు, ఈ కాలేజీ తిరగకూడదు. మీకు ఎప్పుడు చెప్పినారు ఆయన చనిపోయినాడు? మాకు ఎప్పుడు చెప్పినది 1 గంట కాదు చెప్పినారు. అది మాకు కూడా చెప్పలేదు. ఏ పిల్లలు చెప్పిండే ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళకు చెప్పినారు సార్. మాకు ఊర్లలో కానీ ఏడన కానీ ఉన్నట్లే ఈడే కాల్ చేసి బాడీ మొత్తం మాకు చూపించలే కదా, మేము మాత్రం ధర్నా చేస్తాం. మాకు ఈ కాలేజ్ ఇష్టం వచ్చిన గవర్నమెంట్ వాళ్ళంటే నా కొడుకు నేర్చుకోలే నాయన, ఇంకేంది నాయన, నా కొడుకు నేర్చుకోలేదు. నేను మాత్రం నా కొడుకుని చంపినారు నాయన. నా కొడుకు మాత్రం ఉరేసుకోలేదు. నా కొడుకు మాత్రం ఉరేలా. నా కొడుకు 18 ఏళ్ళు చదువుకొని, ఎప్పుడు ఫోన్ చేసినా చదువుకోని అదే కానీ ఏంది నాయన. మాకు మా ఊరు ఎక్కడైనా మా ఊరు ఎప్పుడే కానీ చేయలేనైనా, మాకు ఎవరే కానీ ఎవరు చేయలేనైనా. నా ఎల్లుడు వచ్చింది, ఎవరు చేసినారైనా మాకు ఫోను. మాకు ఎప్పుడు మా ఎల్లుడికి చేసింటే మా ఎల్లుడు ఇల్లు కొని చేస్తలేనైనా ఎవరు ఎందుకు వెళ్తే వాళ్ళకి ఆసుపత్రి చేస్తారన్నారు స్వామి. మాకు ఏ కర్మ స్వామి. నా కొడుకు స్వామి మా ఊరికి వచ్చినా కానీ ఇంట్లో నుండి బయటకు పోయలేదు నాయన. ఎప్పుడే కానీ అయినా ఏందే కానీ. ఏం పేరు మన పేరు? సరస్వతి సార్. నా కొడుకు పేరు భానుప్రకాష్ సార్. నా పేరు సరస్వతి. నా కొడుకు చిన్న కొడుకు అనంతపురంలో ఉన్నాడు. నా కొడుకు లింగాల విలేజ్ అన్నమాట, కడప నుంచి. ఈ అబ్బాయి ఇక్కడ ఆర్జీఎం కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు. మాకు ఇప్పుడు విచారించడం మాకు తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి నిన్న రాత్రి 2 గంటల సమయంలో వాళ్ళ ఫాదర్కి ఒక మెసేజ్ పెట్టాడు. నాకు చాలా చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, అందుకని చనిపోవాలనుకుంటున్నానని చెప్పి నైట్ అరౌండ్ 2 o'clockకి మెసేజ్ పెడతాడు. అయితే వాళ్ళ ఫాదర్కి అసలు చదువు రాకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ అసలు మార్నింగ్ వరకు, అంటే ఈ విషయం జరిగేంత వరకు కూడా అతను చూసుకోరు.
సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇది. దీనిలో ఎట్లాంటి ఫౌల్ ప్లే లేదు. లోన్ యాప్స్ లో డబ్బులు తీసుకున్నాడు లేదండి, అతను క్లియర్ గా మెన్షన్ చేశాడు. అతను నైట్ మెసేజ్ పెట్టాడు వాళ్ళ ఫాదర్ కి, ఇట్లా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. లేదండి, ఇప్పుడు మేము సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేసాము. సో దాని ప్రకారం ఏంటంటే అతను పొద్దున క్లాస్ కి వెళ్లకుండా రూమ్ లోనే ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను రూమ్ లాక్ వేసుకొని ఉన్నాడు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు తీయట్లేదని చెప్పి ఇంకా కిటికీ ఓపెన్ చేసి చూశారు. అప్పుడు హ్యాంగ్ చేసుకుని ఉండడం వల్ల ఇంకా వెంటనే కింద వాళ్ళని వార్డెన్ అందరినీ పిలిపించి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకురావడంతో వీళ్ళు ఇక్కడ చనిపోయారని చెప్పి డిక్లేర్ చేశారు. ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు అతనైతే క్లియర్ గా మెసేజ్ లో మెన్షన్ చేశాడు. దానిలో ఎక్కడా కూడా లవ్ ఇష్యూ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. నంద్యాల జిల్లాలో బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో 19 బార్లకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయగా 6వ రోజు వరకు ఆదివారం నాటికి 1 దాఖలు కావడం జరిగింది. బార్లపై ఆసక్తి ఉన్న చివరి రోజుల్లో అంటే ఈ నెల 25, 26వ తేదీలో దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. లాటరీ తీయడానికి కనీసం 4 దరఖాస్తులు వస్తేనే తీయాలన్న నిబంధనతో నాన్ రీఫండబుల్ మొత్తం ఎక్కడ నష్టపోతామన్న ఆందోళనతో చివరి వరకు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం నిండు అమావాస్య ఉండటంతో ఎవరు కూడా దాఖలు చేయడానికి ముందుకు రాలేదు. అలాగే ఆదివారం రావడంతో బ్యాంకుల్లో సెలవులు ఉండటం జరిగిందని 25, 26 తేదీలలో దరఖాస్తుల కోసం వస్తారని ఎక్సైజ్ పోలీసుల శాఖ అధికారులు భావిస్తున్నారు. కానీ ఇంతవరకు మాత్రం బార్ల దరఖాస్తుల కోసం ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. వైన్ షాపులకు సిటీ పర్మిట్ రావడంతో బార్లకు అంత పెద్దగా వ్యాపారం ఉండదని బార్ వ్యాపారస్తులు అంటున్నారు. అయితే ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ అపోహలు వీడండి, బార్లకు దరఖాస్తులు చేసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది, రాబోయే రోజుల్లో మంచి ఆదాయం ఉంటుందని, కొత్త వారు కూడా బార్ వ్యాపారులకి రండి, మంచి ఆదాయం ఉంటుంది, 2 రోజులు మాత్రమే గడువు ఉంది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎవరికైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయగలరని ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బార్లో వచ్చేసేపాటికి అక్కడ ఉండే మీ పరిసరాలు, అక్కడ ఉండే మీ ఏర్పాట్లను బట్టి బార్లో ఆ సౌకర్యాలను బట్టి ఎక్కువ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా ఫుడ్ కూడా కిచెన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే బార్కు వస్తారో వాళ్ళు అక్కడే ఏ ఇష్టమైన ఫుడ్ అది తీసుకుని తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా ఈ బార్ అండ్ రెస్టారెంట్కు మంచి లాభాలు వచ్చేకి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ కొత్త పాలసీ ద్వారా ఇటు ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో, బార్ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో వారికి ఇది మంచి సువర్ణ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5,10,000 రూపాయలతో మనం అప్లై చేస్తే లక్కీ డెప్ ద్వారా తగిలిన తర్వాత అది మీరు 9,50,000 అంటే సుమారు ఒక 10 లక్షలతోనే మీరు బార్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బిల్డింగు ఓపెన్ ప్లేస్లో ఉంటే కూడా ఒక బిల్డింగు ఏర్పాటు చేసుకోవడము, దాంట్లో ఏసీ పెట్టుకోవడము చాలా ఈజీ అయిపోయింది. గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఏఎస్పీ మందా చావలి ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో చేయాలని ఏఎస్పీ మందా చావలి తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని వివేకానంద శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ మందా చావలి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా, విద్యుత్ శాఖ అధికారి నాగరాజు, మున్సిపల్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మందా చావలి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలని, ప్రతిరోజు రాత్రి సమయంలో నిర్వాహకులు మండపం దగ్గరే ఉండాలని తెలిపారు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో మద్యపానం సేవించరాదని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ మండపాలను ఏర్పాటు చేసే సమయంలో కరెంటు తీగలను గమనించి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రం సమితి సభ్యులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, చలం బాబు, కృష్ణమాచారి, చంద్రమోహన్, గుప్తా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మండప నిర్వాహకులతో కార్యక్రమం కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను అలాగే ట్రాఫిక్ సిఐ గారు పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ మండప నిర్వాహకులందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. ఒకటి, అందరూ కూడా గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్ ద్వారా
మండపాలు ఎక్కడెక్కడ పెడుతున్నారో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందజేయవలసిందిగా కోరుకున్నాము. అట్లాగే కంపల్సరీ మండపాల దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నైట్ టైం కంపల్సరీ 2 వ్యక్తులు కంపల్సరీ అక్కడ ఉండేలాగా అరేంజ్మెంట్స్ చేసుకుంటే మంచిది. అట్లాగే మా బీట్ సిస్టమ్ కూడా మేము రీఆర్గనైజ్ చేస్తాము. మండపాలు ఎక్కడెక్కడ పెట్టారు అన్న దాన్ని బట్టి మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి. అట్లాగే దయచేసి మండప నిర్వాహకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే నిమజ్జనం రోజు దయచేసి అందరూ కొంచెం ఎర్లీగా నిమజ్జనానికి తీసుకురావాలనేసి. లేట్ అయిపోయే కొద్దీ బందోబస్తులో ఉన్న స్టాఫ్కి కూడా అందరికి ఇబ్బంది అవుతుంది. సో మంచిగా జరగాలంటే, టైంకి జరగాలంటే అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి నిమజ్జనానికి వస్తే మంచిదని కోరుకున్నాం. అండ్ డీజే ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేసేది లేదు. దీనిలో ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఎక్కడన్నా డీజే కనుక పెట్టినట్టు కనిపిస్తే వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. టీచర్స్ డే పురస్కరించుకొని నంద్యాల టౌన్ అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల టీచర్లకు వివిధ రకాల గేమ్స్, స్పోర్ట్స్ ఆదివారం నిర్వహించారు. నంద్యాల టౌన్ అపుస్మా సంఘం ఆధ్వర్యంలో నిడవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రైవేట్ పాఠశాలలు టీచర్లకు స్పోర్ట్స్ నిర్వహించారు. నంద్యాల టౌన్ అపుస్మా ప్రెసిడెంట్ బాలమద్దిరెడ్డి, సెక్రటరీ రమణగౌడ్, ట్రెజరర్ వాసవి దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ నందు పట్టణంలోని 30 పాఠశాలల నుంచి 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్స్ డేను పురస్కరించుకొని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడిని తగ్గించుటకు ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహించే గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రతి స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు సుబ్బయ్య, క్రిస్టియానా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా 24/8/2025 తేదీన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను దాదాపు 30 పాఠశాలల ఉపాధ్యాయులు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. 200 మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. వారికి బాల్ త్రో, పికప్ ద బాటిల్, బాస్కెట్ బాల్, ఏదైనా బాల్ త్రో అయిపోయింది. రకాల క్రీడల్ని ఈరోజు పార్టిసిపేట్ అయిన జరుగుతుంది. దాదాపుగా కరెస్పాండెంట్లు అందరూ తమ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పంపడం జరిగింది. వారికి అందరికీ మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారందరూ మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ జెంట్స్ ఉపాధ్యాయులకు 2 గంటల నుంచి 4 గంటల వరకు మిగతా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుల అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్ అందరికీ. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఈరోజు పలు రకాల ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయులందరికీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. నిరవాటి స్కూల్ నందు కండక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 6 గేమ్స్కి 300 మంది ఉపాధ్యాయులు, మధ్యాహ్నం ఉపాధ్యాయులు కూడా ఒక 150 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరము ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరము కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే బెస్ట్ టీచర్ కూడా తీసుకుంటున్నాము స్కూల్ నుంచి. సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా వీళ్ళందరికీ శాలువా బహుకరణ, ఈరోజు విన్ అయిన వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఘనంగా సత్కరించబడుతుంది సెప్టెంబర్ 5న. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ఉపాధ్యాయులందరికీ, వీళ్ళందరినీ ఇక్కడికి పంపించిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి, మేము అడగగానే ఇది హోస్టింగ్ ఇచ్చిన నిరవాటి స్కూల్కి అండ్ ముఖ్యంగా వీరందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తున్న కేశవరెడ్డి విద్యా సంస్థల మీద కేశవరెడ్డి గారికి మా హృదయపూర్వక అభినందనలు. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా మా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. కరస్పాండెంట్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉదయం మహిళా ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం తర్వాత జెంట్స్ ఉపాధ్యాయులకు ఈ యొక్క గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేమ్స్ మహిళా ఉపాధ్యాయుల పూర్తయిన తర్వాత నిరవాటి రెసిడెన్షియల్ స్కూల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల నిరవాటి స్కూల్లో భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కరస్పాండెంట్ శ్రీ కేశవరెడ్డి గారు ఈ అపుస్మాకు ఎన్నో సంవత్సరాల నుండి ప్రైవేట్ స్కూళ్లకు
తన యొక్క సొంత ఖర్చులతో సహకరిస్తూ వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మధ్యాహ్నం తర్వాత ఈ అందరూ కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అక్కడ వెళ్ళి నెరవాడి క్యాంపస్లో భోజనం చేసి మళ్ళా జెంట్స్కు మళ్ళా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క గెలుపొందిన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 4వ తారీఖున మరి ఇక్కడ ఫంక్షన్ చేసి మరి సెప్టెంబర్ 5 కాకుండా సెప్టెంబర్ 4వ తారీఖు మాత్రమే ఏర్పాటు చేయాలని మన వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ ప్రతి స్కూల్ నుండి విచ్చేటువంటి బెస్ట్ టీచర్కు ఒకరిని సెలెక్ట్ చేసి ఉంటారు. అటువంటి వాళ్ళకి సన్మానము, గెలుపొందిన ఉపాధ్యాయులకు మరి మెమెంటోస్ బహుమతులు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని టీచర్స్ డే సందర్భంగా నంద్యాల ప్రైవేటు పాఠశాల యూనిట్ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా గేమ్స్, పలు రకాల గేమ్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి దాదాపు అన్ని స్కూళ్ళు అందరూ కోఆపరేట్ చేసి టీచర్లను పంపించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి కరస్పాండెంట్ మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దీనికి మనకు గ్రౌండ్ ఉపయోగించుకోవడానికి ఇచ్చిన రోహిత్ గారికి, నెరవాడ్ స్కూల్ వారికి, అలాగనే ప్రతి ఉపాధ్యాయులకు భోజనాలు ఏర్పాటు చేసిన కేశవరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు చేయడానికి గత సంవత్సరాల నుంచి నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ సమద్, ఎస్ఎండి అబ్దుల్లా ఆధ్వర్యంలో స్థానిక క్రాంతి రేఖ గ్రంథాలయంలో ఈరోజు జరిగిన జేఏసీ పత్రికా విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ మస్తాన్, ట్రెజరర్ ఎస్పీ బాషా, ఎస్డిపిఓ పిఐ ఎజాన్ హుస్సేన్, మజీద్ ఖాన్, ఏఐఎంఐసి అయ్యూబ్, సమీర్, వెల్ఫేర్ పార్టీ మన్సూర్ బాషా, మౌలానా హుస్సేన్, ఎంహెచ్పిఎస్ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో అన్ని ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేసిందని, వ్యాజ్యం ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ప్రభుత్వం వక్స్ ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేయమనడాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఖండిస్తుందని, ఇది వక్స్ ఆస్తుల రక్షణకు విఘాతమని అభిప్రాయపడుతూ వక్స్ ఆస్తుల రక్షకులైన ముతవల్లిలను దీనికి సహకరించవద్దని ఆదేశిస్తుందని, వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జేఏసీ ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తుందని అన్నారు. मुसलमानों से गुजारिश है कि ये जो मुस्लिम पर्सनल लॉ बोर्ड के तहत में वक्फ बोर्ड का मामला जो सुप्रीम कोर्ट में चल रहा है, जब तक ये सुप्रीम कोर्ट में क्लियर नहीं होता उस वक्त से पहले वक्फ बोर्ड का कोई भी मामला मुसलमान या पोर्टल के उम्मीद पोर्टल के ताल्लुक से हो या कोई और भी ताल्लुक से हो, चाहे वो कब्रिस्तान का मामला हो, मस्जिद का हो या दरगाह का हो, किसी और वक्फ की प्रॉपर्टी का मामला हो, उस वक्त तक हम इंशाल्लाह कदम आगे नहीं उठाएंगे जब तक कि मुस्लिम पर्सनल लॉ बोर्ड हमें कोई हतमा फैसला ना सुना दे या कोई कदम आगे उठाने के लिए ना कहे। इस बात से मेरी गुजारिश है तमाम मुतवल्लियान से, ज़िम्मेदारान से, कि वो किसी भी तरह के कोई भी अपने पेपर वगैरह को आगे तक पहुँचाने से मुकम्मल तौर पर परहेज़ करें। अस्सलाम वालेकुम। అయితే అది ఏ ముస్లిం సమాజం కూడా హృదయపూర్వకంగా ఆస్వాదించడం లేదు, దాన్ని స్వాగతించడం లేదు. ప్రభుత్వం తన పంతాన తన పోతుంది. ఈ నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో అనేక సంస్థలు సుప్రీంకోర్టు తలుపులు తట్టడము, సుప్రీంకోర్టులో మొరపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి చాలా విషయాల్లో ముస్లిం సమాజానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి హెచ్చరించింది కూడా. అయినా ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉమ్మీద్ పేరుతో అమలు పరచడానికి దౌడు తీస్తుంది. కానీ ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం అమలు పరచాలని డంకాబద్ధంగా చెప్పిస్తున్నారు. ఇంకా చాలా మంది ఈ అమలుకు నోచుకోలేదు. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ యొక్క మన్నన పొందడానికి చాలా విపరీతంగా తొందర చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిన్న వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఒక సంఘం నిన్న వచ్చి అందరికీ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం గురించి అవగాహన పేరుతో అందరినీ తమ యొక్క ఆస్తులను ప్రకటించవలసిందిగా డిమాండ్ చేసినట్టుంది.
కానీ మేము నంద్యాలకే కాదు మొత్తం ముస్లిం సమాజానికి కోరేది ఏమంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టం మనకు ధార్మికంగా చాలా పవిత్రమైన చట్టము. ఈ యొక్క చట్టంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించమని ముందు నుంచి చెప్తున్నాము. దాని మీద కట్టుబడి ఉంటాము. ఈ చట్టం అమలు కావడానికి ఎవరు తొందరపడి కేంద్ర ప్రభుత్వం చేసే ఈ చట్టానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల మేరకే మనం అందరం నడవాలా. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమంటుందంటే సుప్రీంకోర్టు నుంచి పూర్తిగా ఇప్పటికే చాలా అనుకూలమైన సూచనలు వచ్చాయి. ఇంకా కూలంకషంగా పరిశీలించి సుప్రీంకోర్టు తప్పనిసరిగా మంచి తీర్పు ఇస్తుందని ఆశతో ఉన్నాము. ఆ తీర్పు వచ్చేంత వరకు ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయకూడదు ముస్లిం సమాజానికి. అలాగే ముస్లింలు కూడా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటివి సబ్మిట్ చేయవద్దని చెప్పినారు. కానీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్టేట్ ప్రభుత్వాలు ముస్లింలను ఒత్తిడి చేస్తున్నాయి. మేము కోరేది ఏమంటే ఇలాంటి ఒత్తిడులు అంగీకరించబడు. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఓపిక పట్టిన ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయండి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము దాని గురించి బహిరంగ చేస్తాము. ఇప్పుడైతే ముస్లిం సమాజం అంతా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమైతే సూచన ఇచ్చిందో దాని మీద గైడ్ లైన్స్ మీదనే మనం నడుస్తున్నాము. ఎలాంటి మన ఆస్తులు ప్రకటించుకోవడము అవన్నీ చేయకూడదని కోరుతూ నిన్న జరిగిన ఒక సభను కూడా మేము నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా వ్యతిరేక. రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే యూరియా ఎక్కడికక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న టి నరసింహయ్య భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రమేష్ కుమార్, ఏ రాజశేఖర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గించాలనే ఉద్దేశంతో యూరియా సరఫరా తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1500 గ్రాంట్ వస్తాదనే ఆశతో రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తామని కేంద్రంకు హామీ ఇచ్చారని, అందుకే రాష్ట్రంలో అవసరమైన ఇండెంట్ పెట్టకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. వచ్చిన అరకొర యూరియాను కూడా రైతు సేవా కేంద్రాల్లో ద్వారా సొసైటీ ద్వారా కాకుండా అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. రైతాంగం చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు, రోడ్లు దిగ్బంధనం చేస్తున్నారు. అయితే యూరియా కొరతను అవకాశంగా తీసుకుని ఉండే కొద్ది యూరియాను కూడా అధికార పార్టీ నాయకులు మళ్లిస్తూ ఉన్నారు. ఇటీవల నంద్యాలలో అట్లాంటి ఘటన జరిగింది. మార్కెట్ ఆఫీస్ నుంచి బయలుదేరిన యూరియా లారీ మండల కేంద్రాన్ని చేరకుండా ఎక్కడో దారి మళ్ళీ ఇంకో చోట దించేశారు. ఇదేం చూద్దాం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా ఇదొక్క చోట కాదు, చాలా చోట్ల ఈ రకంగా యూరియా దొంగతనాన్ని అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది రైతుల మేలు కోసం, మీ యొక్క స్వార్థం కోసం అని చెప్పేసి రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. అట్లే ఈ సంవత్సరం 2024 ఖరీఫ్లో ఉన్నటువంటి మామిడి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ అన్ని పంటలు ధరల రైతులు ఇబ్బందుల్లో ఉంటే రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం మేము ముందుకు వస్తాం, సాయం చేస్తాం అన్నారు. నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించడం జరిగింది. 2025-27 2 సంవత్సరాల పాటు నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం సుబ్రహ్మణ్యం, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాణ్యం, అధ్యక్షులుగా కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జెడ్పీహెచ్ఎస్ కైపా, ట్రెజరర్గా గోవిందరాజులు ప్రధానోపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ సిరివెల్ల ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరియు నంద్యాల డివిజన్, డోన్ డివిజన్, ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను, 3 రాష్ట్ర కౌన్సిలర్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల మరియు డోన్ ఉప విద్యాశాఖ అధికారులు శంకర్ ప్రసాద్, వెంకట్రామరెడ్డి, రామసుబ్బయ్య, ఎంఈఓ గతంలో అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ సురేంద్రనాథ్, నరసింహులు శివరాం ప్రసాద్ మరియు నంద్యాల జిల్లా వ్యాప్తంగా 60 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అందరూ ప్రధానోపాధ్యాయుల సహాయ సహకారాలతో నంద్యాల జిల్లా ప్రధాన ఉపాధ్యాయ సంఘాన్ని బలోపేతం చేస్తామని నూతనంగా ఎంపిక కాబడిన అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం ప్రధానోపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది. సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులను మరియు కార్యదర్శిని మరియు కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర పరిశీలకులుగా
కర్నూలు నుండి శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మాకు నంద్యాల మరియు డోన్ ఉప విద్యాధికారులైన శంకర్ ప్రసాద్ సారు, వెంకటరామరెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి సురేంద్రనాథ్ సార్ ఆధ్వర్యంలో, ట్రెజరీ ఆధ్వర్యంలో, అదేవిధంగా రామసుబ్బాయి సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. నిజంగా చాలా సంతోషం. ఈ యొక్క సమావేశంలో భాగంగా అందరూ ఏకాభిప్రాయంతో ప్రధాన ఉపాధ్యాయ నంద్యాల జిల్లా శాఖను ఎన్నుకునేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రధాన ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క సమస్యను మాకు వీలైనంత వరకు రాష్ట్ర అధికారుల దృష్టికి మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలందరినీ మీ యొక్క సహాయ సహకారాలతో తీసుకెళ్తామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా నా పేరు శంకర్ ప్రసాద్, నంద్యాల ఉపశాఖ పనిచేస్తున్నాను. ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల యొక్క పరిశీలనగా శ్రీ యాదవ్ గారు కోడుమూరు హై స్కూల్ హెచ్ఎం కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. ఏదేమైనా ఈనాటి సమావేశంలో అధ్యక్షునిగా మరి పి కిరణ్ కుమార్ రెడ్డి కైబాలో పనిచేసే ప్రధానోపాధ్యాయుని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన పాణ్య మండలంలో పనిచేసే MO2 మరి సుబ్రహ్మణ్యం గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రెజర్గా సిరివెల్ల మండలము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి గోవిందరాజులు గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మీదా అందరికీ నమస్కారం సార్. నా పేరు పిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైపనందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నంద్యాల జిల్లా శాఖకు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఎప్పుడు కార్యకర్తగానే పనిచేస్తున్నా. కేవలం ఉన్నతాధికారులైనటువంటి మా ఇద్దరు డిప్యూటీఓల ప్రోత్సాహము మరియు పాత కార్యవర్గ సభ్యుల ప్రోత్సాహం మేరకే నేను ఈరోజు అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయుల సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నన్ను ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా మీరు నా వెనుకంబడి ఉంటారని, ఉన్నతాధికారులు ప్రోత్సాహం ఉంటుందని నేను నమ్ముతూ ఈ పదవిని తీసుకున్నాను. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో రాత్రి సమయంలో విద్యుత్ నిలిపివేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీస్ బలగాలు ఆపరేషన్ శ్రీజల్ అనే పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ DSPలు రంగబాబు, తిరుపతయ్య ఆధ్వర్యంలో 38 మంది ఆక్టోపస్ టీంలో పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం భద్రతా తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా జలాశయంపై చొరబడితే వారి చెర నుంచి అధికారులను, వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదుర్కోవాలనే విధానాన్ని అత్యాధునిక ఆయుధాలతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టాలి, వారి నుంచి ఎలా బయటపడాలనే అత్యద్భుతంగా ఉత్కంఠ వాతావరణంలో హైటెన్షన్ పరిస్థితుల ప్రక్రియ మాక్ డ్రిల్ను ఆక్టోపస్ పోలీస్ బలగాలు నిర్వహించారు. శ్రీశైలం జలాశయం వద్ద చిమ్మ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యాం పరిసరాలు మొత్తం చీకటి వాతావరణం, నిశ్శబ్దమైన వాతావరణంలో శ్రీశైలం 2 టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి తమ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గిరిజనుడు నరసింహపై ఎలుగుబంటి దాడికి పాల్పడడంతో గాయపడ్డాడు. మహానంది మండలం RS గాజులపల్లి గ్రామానికి చెందిన నరసింహ చెలమ రేంజ్లోని సున్నంబట్టి ఏరియాలో తేనె సేకరణ కోసం వెళ్ళాడు. ఓ చెట్టు కింద ఉన్న ఎలుగుబంటి 2 పిల్లలను చూసి పరుగు తీశాడు. కానీ ఎలుగుబంటి వెంటాడడంతో చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు. నరసింహ కానీ వదలకుండా చెట్టుపైకి ఎక్కి దాడి చేసింది ఎలుగుబంటి. దీంతో నరసింహ కాళ్ళు, తొడలకు గాయాలయ్యాయి. ఎలుగుబంటి వెళ్ళాక చెట్టు దిగిన నరసింహ
నంద్యాల గాంధీ చౌక్ సమీపంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నిరవాటి పాలీక్లినిక్ నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో పాలీక్లినిక్ నిర్వాహకులు డాక్టర్ నిరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి పర్యవేక్షణలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నిరవాటి పాలిక్లినిక్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నంద్యాల వైద్యులు సేవ దృక్పథంతో వివిధ సందర్భాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నంద్యాల గాంధీ చౌక్లో నిరవాటి హాస్పిటల్ని డాక్టర్ వినోద్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు సుదీర్ఘకాలం ఈఎన్టీ, అదేవిధంగా స్త్రీ వ్యాధులు, ప్రసూతి వైద్యం, అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సెంటర్ని సుదీర్ఘకాలం నిర్వహించిన తర్వాత ఇటీవలనే పద్మావతి నగర్లో నూతన భవనాన్ని నిర్మించి అక్కడికి మార్చడం జరిగింది. ఈ గాంధీ చౌక్లో ఉన్నటువంటి నిరవాటి హాస్పిటల్ని నిరవాటి పాలీక్లినిక్గా దీన్ని తీర్చిదిద్ది ఇటీవలనే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరవాటి పాలీక్లినిక్, అదేవిధంగా నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులైన వినోద్ కుమార్ గారు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈరోజు ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ నిరవాటి పాలీక్లినిక్ లో నిర్వహిస్తున్నారు. డాక్టర్ వినోద్ కుమార్ గారి, అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ప్రముఖ ఆర్థోపెడిక్, ఎముకలు, కీళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్, అదేవిధంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దివ్యతేజ గారు, అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నటరాజ్ గారు, దంత వైద్యురాలు డాక్టర్ పద్మా ప్రియాంక గారు, ముఖ్యంగా గైనకాలజీ, ప్రసూతి, స్త్రీ వ్యాధి. అందరికీ నమస్కారం. సో ఈ నంద్యాల నిరవాటి హాస్పిటల్ గాంధీ చౌక్లో సుదీర్ఘకాలం మా సేవలు అందించాము. 2004 నుంచి 2025 వరకు ఈ హాస్పిటల్ని రన్ చేసాము. సో ఫస్ట్ ఈఎన్టీ అండ్ గైనక్ విభాగాల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళము. 10 years తర్వాత, అంటే 2014లో ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేశాము. సో ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల పద్మావతి నగర్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో మా పాత హాస్పిటల్ని క్లోజ్ చేయకుండా ఇంకొద్ది మంది డాక్టర్లని కలుపుకొని ఇక్కడ ఒక పాలీక్లినిక్ని ప్రారంభించాము. సో గాంధీ చౌక్లో ఏంటంటే ముఖ్యంగా చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ మళ్ళీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ సేవలు స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సో మా అందరి డాక్టర్స్ కలెక్టివ్ డెసిషన్ ఏంటంటే ప్రతి గురువారం ఇక్కడ ఫ్రీ ఓపీ చూడబోను అన్ని డిపార్ట్మెంట్స్కి. సో కన్సల్టేషన్ ఫ్రీగా చూడబడను. ఈ పాలీక్లినిక్ రన్ అయ్యేంత వరకు ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఓపీ చూస్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం నాయకులతో సమీక్ష నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ విద్యార్థి భానుప్రకాష్ ఆత్మహత్య సంఘటన చోటు. ఆర్జీఎం కాలేజీని మూసివేయాలి, విద్యార్థి ప్రాణాలపై చెలగాటం, ఏసీబీ సిబిఐ విచారణ చేయాలి. నంద్యాల జిల్లాలో బాల లైసెన్సుల కోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది. 2 రోజులు మాత్రమే గడువు, దరఖాస్తు చేసుకోండి, సిఐ కృష్ణమూర్తి వెల్లడి. వినాయక చవితి పండుగ గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి, ఏఎస్పీ మందా జావలి. నంద్యాల టీచర్స్ డే పురస్కరించుకొని అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల టీచర్లకు వివిధ రకాల గేమ్ స్పోర్ట్స్ను ప్రారంభించిన ప్రెసిడెంట్ బాలమద్దిలేటి రమణగౌడ్. వక్ఫ్ బోర్డుల స్వతంత్రతను దెబ్బతీస్తోంది. అన్ని రికార్డులు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలోకి వెళ్తాయి. ఎవరు కూడా వివరాలు తెలుపొద్దు, ముస్లిం జేఏసీ నాయకులు.
రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలి. అధికార పార్టీ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములు దారాదత్తం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక. వారిని ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తా సుబ్రహ్మణ్యం. శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ శ్రీజల్ మాక్ డ్రిల్. నల్లమల అటవీలో తేనె కోసం వెళ్లిన గిరిజనుడు నరసింహపై ఎలుగుబంటి దాడి. గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించిన స్థానికులు. నంద్యాల నెరవాటి హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.